అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేతన్న సేవలో కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, చేనేత కేవలం వృత్తి మాత్రమే కాదని మన సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకని అన్నారు. తరతరాలుగా చేనేత కార్మికులు తమ నైపుణ్యంతో దేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు నేతన్న సేవలో పథకం ద్వారా సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి 25,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం చేనేత కార్మికులు ఆమెకు చీరను బహుకరించారు. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెడితే నేనెందుకు నడపాలని చెప్పి కట్ చేసి కూర్చున్నారు. మేము ఎప్పుడు అలా చేయలేం. ఈ రోజు మీరు అప్పుడు ప్రజావేదిక కడితే ప్రజావేదికను కూల్ చేసేయాలి, నేను లేను కాబట్టి అని చెప్పి కూల్చిన పరిస్థితి. ఈ రోజు విజయవాడలో అంబేద్కర్ భవనాలు కట్టినా దాన్ని మళ్ళీ రినోవేట్ చేసుకుని ఈ రోజు మనం ఉపయోగించుకుంటున్నాం. మంచి అనేది ఏదైనా జరిగితే దాన్ని కంటిన్యూ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుంటారు. ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఈ రోజు 25,000 రూపాయలు ఈ రోజు కుటుంబానికి ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, చాలా కష్టాలున్నాయి. నిజంగా చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, వెంటిలేటర్ మీద ఉన్న చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వదేశీ ఉద్యమం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే స్వతంత్రోత్సవంలో కూడా నిర్వహించిన ఈ చేనేత అదేవిధంగా మగ్గం ఏదైతే మనకి స్వతంత్రోద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించిందో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు చేనేత కార్మికులకి వాళ్ళు కుటీర పరిశ్రమని పెద్ద పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవడం, ఈ చేనేతని సాంప్రదాయబద్ధంగా సంస్కృతికి అనుగుణంగా ముందుకు తీసుకెళ్ళడం ఈరోజు చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా కలిసి అనిపిస్తూ ఉంటుంది. మిగతా దేశంలో ఎన్ని మనకి చేనేత సంఘాలు ఉన్నా కూడా, చేనేత వస్త్రాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే చేనేత వస్త్రాన్ని ఎక్కడ కూడా లేదు. ఒకవైపు నుంచి శ్రీకాకుళం నుంచి చూసుకుంటే మనకి కొల్లూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఉప్పాడ కానీ, హైదరాబాద్ జామ్దాని కానీ, మంగళగిరి కానీ, మచిలీపట్నం కలంకారీ కానీ, శ్రీకాళహస్తి కలంకారీ కానీ, వెంకటగిరి పట్టు కానీ, ఇవన్నీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గద్వాలు కానీ, పోషంపల్లి కానీ, అదేవిధంగా ఇక్కత్తి కానీ, ఇవన్నీ కూడా మనం ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నో చేనేత కార్మికులు చేతుల నుంచి జారువన్న ఎన్నో చేనేత వస్త్రాలు ఈరోజు చాలా మంది ఆడబిడ్డలకి అదేవిధంగా అందరికీ కూడా ఒక ఆనందాన్ని కలిగించే విషయం. ఇటువంటి చేనేతల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చేనేత కార్మికుల్ని ఆదరించడమే కాదు, ఒకనొకప్పుడు చేనేత కార్మికులకి పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితే మళ్ళా తిరిగి వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనౌన్స్ చేయడమే కాదు, ఇచ్చింది కూడా అమలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా వీళ్ళందరికీ కూడా చేనేత కార్మికులకి కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 25,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు అనౌన్స్ చేయాలి. ఎందుకంటే చేనేత కార్మికులందరికీ కూడా ఇది అందాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించి ఉన్న క్యాబినెట్ లో కూడా దీన్ని ఆమోదించారు. ఇప్పటికీ కూడా మేము కూడా తెలుసు. నేను చాలా సందర్భాల్లో పాయకరావుపేట నియోజకవర్గం ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రక్రియలో నేను కూడా పాల్పంచుకున్న ఒక మంచి అవకాశం. ముఖ్యంగా పాయకరావుపేట జామ్దానిని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేటట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎంతో మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉండటం కూడా మనందరికీ కూడా తెలుసు. కంపల్సరీగా ఇక్కడ వీళ్ళ చేతుల నుంచి చేసిన మంచి మంచి చేనేత చీరలు ఏదైతే ఉన్నాయో, సిల్క్ చీరలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడమే కాదు, పేరొందడమే కాదు, ఆర్థికంగా వీళ్ళకి కూడా సపోర్ట్ రావాలని, దానికి ఏ విధంగా చేయాలని దాని మీద కూడా ఈరోజు చాలా ఆనందం. నాకు వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ చీర నేసి నా దగ్గరికి తీసుకొచ్చి